నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. అత్తాకోడళ్ళ సవాల్ 22వ భాగం. ఉర్విజ స్నానం చేసి బయటికి వచ్చేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బృంద ఇంకా రాలేదని గ్రహించి చిన్నగా నవ్వుకుంది ఆమె అల్లరి తలుచుకుని. వంటగదిలోకి నడిచి పనేమైనా ఉందేమోనని చూసింది, కానీ బృంద అప్పటికే వంట పూర్తి చేసి నీట్గా సర్ది పెట్టేసింది వంటిల్లు. చాలా ఒత్తికేనమ్మాయి అనుకుంటూ బయటికి వచ్చి హాల్లో కూర్చోబోయింది, కానీ బయట ఏదో అలికిడి కావడంతో మొహం చిట్లించి బయటికి చూసింది ఉర్విజ. అప్పటికి చీకట్లు అలుముకున్నాయి. ఈ చీకట్లో రాజుకి ఏం మొక్కలు కావాలి? అవేవో రేపు ఉదయం తెచ్చుకోవచ్చు కదా అనుకుంటూ తీసుకున్న గేట్ వైపు అనుమానంగా చూసి అటు నడిచింది ఉర్విజ. చిన్నప్పటి నుంచి ప్రమాదం అంచున పెరగడం వల్ల తనని ఎవరో గమనిస్తున్నారని అనిపించడంతో అలర్ట్ అయ్యింది. వెంటనే లోపలికి వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగింది. ఎక్కడికి పోతావే అంటూ ఆమె మేనమామ చేతిని పట్టుకుని వెనక్కి లాగేసరికి ఆమె ఫ్రీజ్ అయిపోయింది. భయం ఆమె అణువణువుని ఆక్రమించుకోగా కొన్ని క్షణాల పాటు ఆమె మెదడు బ్లాక్ అయిపోయినట్టుగా అలా నిలబడిపోయింది. అతని చేతిని విదిలించుకొట్టాలన్న ఆలోచన కూడా రాలేదు ఉర్విజకి. నరసింహం ఆమెను బలవంతంగా ఈడ్చుకుపోవడాన్ని మొదలుపెట్టాడు. అరవాలన్న ఆలోచన కూడా రాలేదు ఆమెకి. గేట్ దాటుతుండగా ఒంటి మీదకి స్పృహ వచ్చింది ఉర్విజకి. పెనుగులాడడం మొదలుపెట్టింది. చుప్చాప్గా నాతో రాకపోతే నీతో పాటు తిరిగే ఆ పిల్లకి పట్టిన ప్రమాదం గురించి చెప్పను ఎవరికి. నాతో వస్తే మీ వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్తాను. ఆమెని రక్షించుకోవడానికి అవుతుంది. విషపు నవ్వుతూ అన్నాడు నరసింహం. ఏం వాగుతున్నావు? మెల్లమెల్లగా మెదడుని ఆవరించుకుని ఉన్న భయం కరగడం మొదలుపెట్టింది ఉర్విజకి. అప్పటికే వాళ్ళు గేట్ దాటి బయటకు వచ్చేశారు. ఆమె తన చేతిని వెనక్కి లాక్కోవడానికి ప్రయత్నించింది. వదలలేదు నరసింహం. ఇప్పుడు నాది వాగుట్లానే అనిపిస్తుంది. కొంత సమయం గడిచాక అసలు విషయం తెలిసి అందరూ పరుగులు పెడతారు. ఈ హడావిడిలో నువ్వు లేవన్న విషయం తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది అన్నాడు వెక్కిలిగా, గారపళ్ళన్నీ కనిపించేలా నవ్వుతూ. అప్పటికి ఉర్విజ మెదడు చురుకుగా పనిచేయడం మొదలుపెట్టింది. సరే, నేను వస్తాను నీతో. అసలేం జరిగిందో చెప్పు అడిగింది ఉర్విజ. నాతో ఊరు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా ఆశగా అడిగాడు. తాగుడు వల్ల పెరిగిన పొట్ట, నిద్రలేమి వల్ల ఉబ్బిన కళ్ళు, అదే పనిగా కిళ్ళీలు తినడం వల్ల పాడైపోయిన పళ్లతో శరీరంలో రక్తం బదులు ఆల్కహాల్ ప్రవహిస్తుందా అన్నట్టుగా అసలు చురుకుదనమే లేనట్టుగా నడుస్తున్నాడు నరసింహం. అన్నేళ్లుగా ఆల్కహాల్ సేవించడం వల్ల శరీరం మెదడు మందకొడిగా మారిపోయాయని ఆమె ఇట్టే గ్రహించింది. అతన్ని తప్పించుకోవడం పెద్ద కష్టం కాదు. బలంగా నెడితే పడిపోయేలా ఉన్నాడు. ఇంతకు మునుపు భయం వల్ల గమనించలేదు ఉర్విజ. ముందు బృంద గురించి అతను ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోవాలి. అంటే అతనితో వెళ్ళాలి. ఆమె అతన్ని అనుసరించింది. ప్రస్తుతానికి నీ పోలీస్ ప్రియుడు ఊరంతా నీకోసం జల్లెడ వేస్తాడు కాబట్టి మనం దాక్కోవడానికి ఒక మంచి ప్లేస్ చూశాను అంటూ తను అంతవరకు దాక్కున్న బిల్డింగ్ వైపు చూపించి వెనక వైపు నడిచాడు. ఆమె మౌనంగా అతన్ని అనుసరించింది. ఉన్నట్టుండి ఆమె వెనక్కి తిరిగి అలా నిలబడిపోయింది. ఏం చేస్తున్నావు అడిగాడు నరసింహం వింతగా చూస్తూ. ఆమె ఠక్కున అతని వైపు తిరిగింది. బృందని ఎటుకు తీసుకువెళ్ళి ఉంటారా అని చూస్తున్నాను. అయినా నువ్వు చూసి ఉండవులే. నీకు దూరంగా ఉన్న వస్తువులు మనుషులు కనిపించవు కదా అంది అప్పుడే గుర్తొచ్చినట్టు ఉర్విజ. ఏం మాట్లాడుతున్నావు? నేనేమైనా ముసలాడిని అనుకున్నావా? ఖచ్చితంగా చూశాను. నలుపు రంగు వ్యాన్లో 2 మగవాళ్ళు బయటకు దిగడం చూశాను. ఒకడు పొడవుగా ఉన్నాడు, మరొకడు సన్నగా పొట్టిగా ఉన్నాడు. మీ ఇంట్లో తోట పని చూసేవాడే. ఆమెని అక్కడికి తీసుకువెళ్ళి వ్యాన్లోకి తోశాడు. ఆ తర్వాత ఆ వ్యాన్ వేగంగా కుడివైపు తిరిగి వేగంగా వెళ్ళిపోయింది గడగడ చెప్పేశాడు. శ్రద్ధగా విన్న ఉర్విజ ముందుకు వెళ్ళబోయింది. ఓయ్ ఉర్విజ, అటు కాదు ఇటు అంటూ ఆమెని బలవంతంగా బంగ్లా వైపు తోశాడు నరసింహం. ఆమె కోపంగా చూసింది అతని వైపు. ఎందుకలా తోస్తావు? వస్తున్నా కదా అంటూనే అతను ఊహించని వేగంతో కదిలింది. ఆ వీధంతా నిర్జనంగా ఉందేమో కానీ ప్రతి బంగ్లాకి ముందు సెక్యూరిటీ ఉంటుందని తెలుసు ఉర్విజకి. అందులోనూ కమిషనర్ ఇంటికి వచ్చి ఆయన కాబోయే కోడల్ని ఎత్తుకెళ్ళిపోగలనని అనుకోవడం నరసింహం మూర్ఖత్వం కాక మరింకేంటి. దూరంగా ఎక్కడో మోటార్ బైక్ వస్తున్న శబ్దం వినిపించింది. తథాగత్. ఆమె ఇక ఆలోచించలేదు. వీడు రెడ్ హ్యాండెడ్గా దొరకాలంటే తను చాలా ఫాస్ట్గా స్మార్ట్గా యాక్ట్ చేయవలసి ఉంటుందని అనుకున్న ఉర్విజ బలంగా వెనక్కి నెట్టింది నరసింహాన్ని. అది ఊహించని అతను వెనక్కి తూలాడు. ఆమె రేసుగురంలా పరుగు పెట్టింది. అతను కంగారు పడ్డాడు. తేరుకుని తనను తాను అదుపు చేసుకుని ఆమె వెనక పరుగు తీశాడు. ఆమె అప్పటికే తమ ఇంటి గేట్ దాటి లోపలికి ప్రవేశించింది. అదే సమయానికి తథాగత్ బైక్ ఆ వీధిలోకి ఎంటర్ అయింది. టైమింగ్ సరిగ్గా అంచనా వేయగలిగింది ఉర్విజ.
తన మేనమామ కోపం సంగతి తెలుసు ఆమెకి. ఏమి వేషాలేస్తున్నావా? ఇప్పుడు నిన్నిక్కడి నుంచి తన్నుకుంటూ తీసుకుపోయినా అడిగేవాడు లేడు అంటూ తనను తాను మర్చిపోయి ఆమె జుట్టు పట్టుకుని బలంగా గుంజాడు నరసింహం. ఆమె బాధగా అరిచింది. సునిశితమైన తథాగత్ చెవులకి ఆమె అరుపు చేరడమే ఆమెకి కావలసినది. ఆమె అతన్ని నెట్టగలిగినా నెట్టలేదు. అరిచింది, అరుస్తూనే ఉంది. నరసింహం తన సహనాన్ని కోల్పోయాడు. ఆమెని ఈడ్చిపెట్టి ఆ చెంప ఈ చెంప వాయించేశాడు. సరిగ్గా ఆ టైంకి తథాగత్ బైక్ గేట్లోకి ఎంటర్ అయింది. ఆ దృశ్యం అతని కళ్ళబడింది. ఆవేశంలో ఉన్న నరసింహం బైక్ ఆగడం కానీ, తథాగత్ దిగి తన వైపు ప్రళయకాల రుద్రుడిలా రావడం కానీ చూడలేదు. ఆమె మీద పడి పశువును బాదినట్టు బాదడం మొదలుపెట్టాడు. ఊర్విజ నొప్పితో వెలవెలలాడిపోయింది. ఒక్కసారిగా ఆమె జుట్టులో నుంచి నరసింహం చెయ్యి బయటకొచ్చి ఆమె ఫ్రీ అవడంతో వెనక్కి తూలి బ్యాలెన్స్ చేసుకోలేక నేల మీద పడిపోయింది. నరసింహానికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. 2 దెబ్బలు పడేసరికి నొప్పి తెలిసొచ్చింది. అంతలో మరొక బైక్ లోపలికి రావడం గమనించింది ఊర్విజ. శ్యామ్ వచ్చాడు. వస్తూనే పరిస్థితిని అంచనా వేసి ఊర్విజ దగ్గరికి పరుగునొచ్చాడు శ్యామ్. నేల మీద పడి ఉన్న ఆమెకి తన చేతిని అందించి లేపి నిలబెట్టి తథాగత్ని వెనక్కి లాగాడు. మరి 2 దెబ్బలు పడితే ఊర్విజ మేనమామ టికెట్ లేకుండానే పైలోకాలకి ప్రయాణమైపోతాడని అర్థమై గట్టు ఆవేశాన్ని ఆపాడు శ్యామ్. ఉర్వి, పోలీసులకి కాల్ చేయి అరిచాడు శ్యామ్. ఆమె ఫోన్ కోసం లోపలికి పరుగు తీసింది. పావుగంట తర్వాత నరసింహం మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఉర్విజని పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. శ్యామ్, బృంద పెదవి చిట్లి వాచి ఉండడంతో అతి కష్టం మీద విషయం చెప్పడానికి ప్రయత్నించింది ఉర్విజ. కళ్ళు చిట్లించాడు శ్యామ్. బృందకేమైంది? గుండె వేగంగా కొట్టుకుంటుంటే అడిగాడు. తథాగత్ అలర్ట్ అయ్యాడు. బృంద ఎక్కడికి వెళ్ళింది అడిగాడు ఆమె నోటికి దగ్గరగా తన చెవిని పెట్టి. కిడ్నాప్ చెప్పింది ఉర్విజ. శ్యామ్ బిగుసుకుపోయాడు. అంతలో తథాగత్ సెల్ వైబ్రేట్ అయ్యింది. శ్యామ్ వైపు చూసి ఉర్విజతో పాటు ఉండమన్నట్టుగా చెప్పి సైగ చేసి బయటకొచ్చి కాల్ అటెండ్ అయ్యాడు తథాగత్. చెప్పు సుమంత్. సార్, మీరు చెప్పినట్టే నేను, రవి ఆ అమ్మాయిల మీద ఒక కన్నేసి ఉంచాను సార్. బృందా మేడంని తీసుకువెళ్ళడం చూసాం. మీరు చెప్పినట్టుగానే ఆపడానికి ప్రయత్నించలేదు, కానీ సీసీటీవీలో రికార్డ్ అయి ఉంటుంది ఖచ్చితంగా. సుమంత్ ఎక్సైటింగ్గా అన్నాడు. వెరీ గుడ్. ఆ సారంగపాణిగాడు బుక్ అయినా అవ్వకపోయినా వాడి మనుషులు అవుతారు. మిగిలిన విషయాలు తర్వాత చూద్దాం. మీరెక్కడున్నారు ఇప్పుడు అడిగాడు తథాగత్. చాలా రోజుల నుంచి బృంద ఉర్విజల్ని ఫాలో చేయిస్తున్నాడు అతను. 2 కానిస్టేబుల్స్ సుమంత్, రవి షిఫ్ట్ బేసిస్ మీద ఫాలో అవుతున్నారు. బృంద బయటకు వచ్చే టైంకి అప్పుడే సుమంత్ వచ్చాడు రవిని రిలీవ్ చేయడానికి. వాళ్ళ ఎదురుచూపు ఫలించింది. రాజు బృందని వ్యాన్ దగ్గరికి తీసుకొచ్చాడు. తథాగత్ చాలా అలర్ట్గా ఉన్నాడు. ఇంట్లో నుంచి బయటికి, బయట నుంచి ఇంట్లోకి వచ్చి వెళ్లే కొత్త వాళ్ళ లిస్ట్ ఎప్పటికప్పుడు అతనికి చేరుతోంది. నూకరాజ్ ఎప్పుడో అతని నోటీసులోకి వెళ్ళాడు. ఉర్విజ మేనమామ వాళ్ళ కళ్ళు కప్పగలిగాడు, కానీ ఆమెను తీసుకువెళ్లేవాడు కాదు. ఒక రకంగా ఉర్విజ ప్లాన్ మంచిదే. అతను ఉర్విజ గాయపడిన మొహానికి అతి కష్టం మీద తన కళ్ళ ముందు నుంచి తప్పించాడు. ఎక్కడున్నారు అడిగాడు తథాగత్. సార్, ఇదేదో గెస్ట్ హౌస్లో ఉంది. మరింత ముందుకు వెళ్తే వాళ్ళకి కనిపించడం ఖాయమేమో. ఏం చేయమంటారు? డైరెక్ట్ అటాక్లోకి దిగిపోమా అడిగాడు సుమంత్. నోనో, అక్కడే కన్నేసి ఉంచండి. నేను టీంతో వస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ బృంద అక్కడి నుంచి మిస్ కాకూడదు. మనం వేసిన ప్లాన్ సక్సెస్ అవ్వాలి చెప్పి కాల్ కట్ చేసి చకచక తన టీంకి కాల్ చేసి వాళ్ళని హాస్పిటల్కి రమ్మని అతను లోపలికి నడిచాడు. శ్యామ్, బృంద ఎక్కడుందో తెలిసింది అతని చెవిలో గుసగుసలాడాడు తథాగత్. శ్యామ్ అలర్ట్ అయ్యాడు. ఎక్కడా అడిగాడు. చెప్తాను, నువ్వు ఈ విషయం నా మీద వదిలేయాలి కండిషన్ పెట్టాడు తథాగత్. నో వే కోపంగా అన్నాడు శ్యామ్. శ్యామ్, నా మాట విను నచ్చ చెప్పడానికి ట్రై చేశాడు గట్టు. తన 2 చేతులతోనూ అతని షర్ట్ కాలర్ పట్టుకుని విసురుగా గుంచి అతని మొహంలోకి క్రూరంగా చూశాడు శ్యామ్. నాలో ఉన్న రాక్షసుని బయటకు తీసుకురాకు గట్టు. తట్టుకోలేవు. ఉచ్చం నీచం చూడను కఠినంగా వార్న్ చేశాడు శ్యామ్. శ్యాము. అంతలో తల్లి కంఠం హార్ష్గా వినిపించేసరికి ఉలిక్కి పడి అటు తిరిగాడు శ్యామ్. మెల్లగా గట్టు కాలర్ వదిలి దూరం జడిగాడు. బిహేవ్ కోపంగా అంటూ కంగారుగా ఉర్విజ దగ్గరికి పరుగున వచ్చింది ఫల్గుని. ఆమెను చూడగానే అంతవరకు ఉగ్గపట్టుకున్న దుఃఖం ఒక్కసారిగా బయటికి వచ్చేసింది ఉర్విజకి. వెక్కి వెక్కి ఏడుస్తుంటే తథాగత్ నిస్సహాయంగా చూశాడు. సత్యదేవ్ కొడుకులిద్దరికీ సైగ చేశాడు. తల్లి రావడంతో కొంచెం రిలాక్స్ అయిన గట్టు, శ్యామ్ తండ్రి వెనుక బయటికి నడిచారు. గివ్ మీ ద రిపోర్ట్ సీరియస్గా తథాగత్ వైపు చూసి కమాండ్ చేశాడు సత్యదేవ్. అప్రయత్నంగానే అటెన్షన్లోకి వచ్చి నిటారుగా నిలబెట్టాడు తథాగత్. శ్యామ్ జేబుల్లో చేతులు పెట్టుకుని సీరియస్గా వినడానికి సిద్ధమయ్యాడు. సుమంత్ కాల్ చేశాడు సార్ అంటూ మొత్తం వివరించి చెప్పాడు.
తథాగత్ సత్యదేవ్కి. శ్యామ్ ఆశ్చర్యంగా వింటూ నిలబడ్డాడు. తన వెనుక ఇంత జరిగిందని అతనికి తెలీదు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. లొకేషన్ షేర్ చేశారు. అపోజిషన్ లీడర్ సారంగపాణి గెస్ట్ హౌస్ ఉన్న ప్రాంతం అది, చెప్పాడు గట్టు. క్షణం కూడా ఆలోచించలేదు సత్యదేవ్. టీంని రెడీ అవ్వమని ఆర్డర్ వేశాడు. ఇదంతా జరగడానికి టైం పడుతుంది. నాకు బృంద కావాలి, కోపంగా అన్నాడు శ్యామ్. దానికోసమే మా ప్రయత్నం శ్యామ్, మెల్లగా అంటున్న గట్టు వైపు కోపంగా చూశాడు శ్యామ్. మీరు ప్రయత్నాలు చేస్తూ కూర్చుంటే అక్కడ బృంద ఏం కష్టాలు పడుతుందో ఏమో. ఉర్విజ దెబ్బలు గుర్తుకు రాగానే భయంగా అన్నాడు శ్యామ్. శ్యామ్, సమస్యని మూలాల నుంచి తొలగించడం ముఖ్యం. ఇప్పుడు ఆవేశంతో బృందను ఎక్కడి నుంచి తీసుకురావడం మాత్రమే ముఖ్యమనుకుంటే ఆ సమస్య అలానే ఉంటుంది. అసలు ఈ దుర్మార్గం వెనుక ఎవరున్నారో ఎలా తెలుస్తుంది? సత్యదేవ్ శ్యామ్కి సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. ఐ డోంట్ కేర్, నేను బృందని చూడాలి, కోపంగా అన్నాడు శ్యామ్. అతనిలో చాలా కాలం తర్వాత పానిక్ అటాక్ లక్షణాలు కనిపించాయి వాళ్ళకి. కూల్ డౌన్ శ్యామ్, తనకేమీ కాదు. నువ్వు మాతో రావచ్చు. అక్కడ యాక్షన్లో నువ్వు పార్టిసిపేట్ చేయలేవు, కానీ అది కండిషన్, ఖచ్చితంగా చెప్పాడు తథాగత్. గట్టు, అక్కడికి శ్యామ్ రావడం తెలివి తక్కువ డెసిషన్, హెచ్చరించాడు సత్యదేవ్. నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను సార్, స్థిరంగా చెప్పాడు తథాగత్. ఇక క్షణం కూడా ఆలస్యం చేయలేదు. నిశ్శబ్దంగా బయలుదేరారు బృందని బంధించి ఉంచిన గెస్ట్ హౌస్ వైపుకి. గదంతా చీకటిగా ఉండడంతో బృంద ఒక మూల ముడుచుకుని కూర్చుంది. భయంతో వణుకుతోంది చిన్నగా. గుండె వేగంగా కొట్టుకుంటోంది ఆమెకి. తనని తీసుకువచ్చింది ఎవరో అర్థం కాలేదు అసలు. సారంగపాణి పేరు వినిపించింది అంటే వాడు అనుకున్నది సాధించాడన్నమాట. ఇప్పుడు ఏం చేయబోతున్నాడు వాడు? ఆ మేనల్లుడిగాడికి తనని అప్పగిస్తాడా, లేక ఈ రౌడీలు తనని ఇక్కడ చంపి పాతి పెట్టేస్తారా? ఆ నూకరాజుగాడిని తమ్ముళ్లా చూసింది. వాడు వెన్నుపోటు పడిచాడు. దుఃఖంతో ఆమె భుజాలు ఎగిరెగిరి పడుతుంటే ఏడుస్తూ కూర్చుంది బృంద. అంతలో తలుపు తెరుచుకుంది. నూకరాజు లోపలికొచ్చాడు ఒక గ్లాస్ పట్టుకుని. బహుశా మంచినీళ్ళు అయి ఉంటాయని అనుకుంది బృంద. గొంతు ఎండుకుపోతుంటే ఇక సందేహించకుండా చేతిని చాచి ఆ గ్లాస్ అందుకుని గబగబా తాగేసింది. అక్క, ఈయన నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. నా మాటిని వాళ్ళ మాట ఒప్పేసుకో, గొంతు తగ్గించి అన్నాడు నూకరాజు. ఆమె కళ్ళు చిట్లించింది. ఏం మాట్లాడుతున్నావు? కోపంగా అడిగింది. చిన్నబాబు మరొక గంటలో వస్తున్నాడు తన జతగాళ్లతో. తనతో కొంచెం బాగా ఉంటే నీకు టార్చర్ తప్పుద్ది అన్నాడు. అతనికి వారం రోజుల్లోనూ కొంచెం బృందతో ఒక బంధం లాంటిది ఏర్పడింది. ఎప్పుడో మర్చిపోయిన అనుబంధాన్ని గుర్తు చేసింది బృంద ప్రేమ. అంత పెద్ద కుటుంబానికి చెందిన ఆమె తనతో కలిసిపోయి చిన్నపిల్లలా అల్లరి చేసింది. ఊళ్ళో తన అక్క గుర్తొచ్చింది అతనికి. అతనికి ఈ సమస్యని ఎలా సాల్వ్ చేయాలో తెలియదు. అందుకే తోచింది చెప్పాడు. కోపంగా లేచి నిలబడింది బృంద. నీ సొంత అక్కకి కూడా ఇలానే సలహా ఇస్తావా? కోపంగా అడిగింది. ఇట్లా పెద్ద పెద్దోళ్ళు వెంటబడేంత అందంగా ఉండదు కదా మా అక్క, అమాయకంగా అంటుంటే వాడి మీద కోపగించుకోవాలో వాడి అమాయకత్వానికి జాలిపడాలో అర్థం కాలేదు. అలా కుదరదు రాజు, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, నాకు భర్త ఉన్నాడు, ఒక కుటుంబం ఉంది. ఇలాంటి అసహ్యకరమైన పనులు చేసే రకం కాదు నేను. చావనైనా చస్తాను గాని. అయినా నన్ను ఇక్కడి నుంచి బయటపడే. కాదు, నాతో వచ్చేయ్, ఈ రొంపులో ఉండకు అంది కోపంగా బృంద. మెల్లగా మాట్లాడక్క అంటూ ఉండగానే పొడవుగా సన్నగా ఉన్న వ్యక్తి లోపలికొచ్చాడు. ఏమేంద్రబాయ్, గీడునవేంది అడిగాడు యాదగిరి. ఉలిక్కి పడ్డారు ఇద్దరు. ఏమీ లేదన్నా, మంచినీళ్ళు ఇద్దామని వచ్చా, అయిపోయింది, వెళ్ళిపోతున్నా తన గోదావరి జిల్లా యాసలో చెప్పాడు నూకరాజు. ఒకసారి అతని వైపు యగాదిగా చూసి బయటికి వెళ్ళమన్నట్టుగా తలెగరేశాడు యాదగిరి. మౌనంగా బయటికి వెళ్ళిపోయాడు నూకరాజు జగ్ని గ్లాసుని పట్టుకుని. అతనికి అక్కలాంటి బృందని అలా ఒంటరిగా వదలడం ఇష్టం లేదు, కానీ చేయగలిగినది కూడా ఏమీ లేదు. తన వాళ్ళని ఎంత బాగా చూసుకుంటాడో పనిలో తేడా వస్తే అంత కఠినంగానూ ఉంటాడు యాదగిరి. ఈమె కోసం కొన్ని నెలలుగా ప్రయత్నిస్తుంటే ఇప్పటికి సాధ్యమైంది. ఇప్పుడు తను ఏదైనా కాని పని చేశానంటే ముందు తన పీక కత్తిరించి అప్పుడు బృంద సంగతి చూస్తాడు. భయపడిన నూకరాజు తన వాళ్ల మధ్యలో కూర్చుండిపోయాడు. ఇదిగో పోరి, ఇప్పుడు మా సార్ గిట్ల ఈడికి వస్తాయి. అరే, మేనల్లుడిని నువ్వు పరిచయం చేసినందుకు సారీ చెప్పాలి. అంతేకాదు, అన్న చెప్పిన మాట నువ్వు వింటాయి, యాదుంచుకోమల్లా బెదిరిస్తూ ఆమె వైపు క్రూరంగా చూశాడు. ఆమె భయంగా చూసింది. చుట్టూ చూసింది. కిటికీలు లేని గది. బయటికి వెళ్ళడానికి ఒకటే మార్గం ఉంది, అది కూడా వాడిని దాటుకుని వెళ్ళాలి. బృంద నిస్సహాయంగా చూసింది అతని వైపు. పాత సినిమాల్లో హీరోయిన్ లాగా ఏడ్చి రాగాలు పెడుతూ, దుర్మార్గుడా, నన్ను వదిలిపెట్టు అంటూ తిట్లు లంఘించుకోవాలా అనుకున్న బృందకి అంత డ్రామాటిక్గా ఉండడం చేత కాదు తనకి అని తనని తానే తిట్టుకుంది. ఆడ బాత్రూంలో ఫ్రెష్ అయ్యి ఆ కబోర్డ్లో డ్రెస్ ఉండే, రెడీ కమ్మని మా సార్ ఆర్డర్,
తీక్షణంగా చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆమె సాలోచనగలా నిలబడిపోయింది. శ్యామ్కి విషయం తెలిసే వాళ్ళు వచ్చేలోపుగా పుణ్యకాలం కాస్త గడిచిపోయేలా ఉంది కాబట్టి తనే ఏదో చెయ్యాలి అనుకుంటూ గదిలో అటూ ఇటూ తిరుగుతూ ఆలోచించడం మొదలుపెట్టింది. లోపల నుంచి తన్నుకొస్తున్న ప్యానిక్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ తండ్రి పోయాక తన సమస్యల్ని తానే ఎలా పరిష్కరించుకోవడం మొదలుపెట్టిందో గుర్తు చేసుకుంది. ఏం చేయాలి? గాడ్ డామ్ ఇట్! చీర కొంగు చేతిని చుట్టుకుంటూ ఆలోచిస్తోంది తీవ్రంగా బృంద. ఆమెకి తన జీవితంలో ఫల్గుని ప్రవేశించడం, శ్యామ్కి తన మీద ఏర్పడిన దురభిప్రాయం అన్నీ మనసులో మెదిలాయి. ఎప్పుడు తమ మధ్య ఇంతటి అపార్థం తొలగిపోయి ప్రేమ చిగురించిందో కూడా తెలియలేదు. ఈ పరిస్థితికి కారణమైన సంఘటన మొత్తం గుర్తొచ్చింది ఆమెకి. ఆ రాత్రి తను నైట్ పంచ్ పబ్కి వెళ్ళి శ్యామ్ దృష్టిలో ఎంత తప్పుగా పడిందో గుర్తొచ్చింది. హఠాత్తుగా అక్కడ ఆలోచనలు ఆగిపోయాయి ఆమెకి. నైట్ పంచ్ క్లబ్, అతని పేరేంటి? తనని అత్తమ్మని చక్కగా ఎంటర్టైన్ చేశాడు. పేరు నాలుక మీద ఆడుతోంది కానీ గుర్తుకు రావడం లేదు. నుదురు కొట్టుకుంది బృంద. సా మీద మొదలవుతుందా? కాదు కాదు, నాతో మొదలవుతుంది పేరు. పావుగంట కుస్తీ పట్టాక తట్టింది పేరు ఆమెకి. నిసర్గ్. నైట్ పంచ్ క్లబ్ ఓనర్ అతను. ఏమని మాటిచ్చాడతను? ఎప్పుడైనా నువ్వు ఏ సమస్యలో ఇరుక్కున్నా నన్ను తలుచుకో, నీ ముందు ప్రత్యక్షమవుతాను అని కదా. ఆమె ఒంట్లో నరనరం ఎక్సైట్మెంట్తో ఉండిపోయింది. ఎలా కాంటాక్ట్ చేయాలి నిసర్గ్ని? తలుచుకోగానే ప్రత్యక్షం అవ్వడానికి అతను ఏమైనా దేవుడా ఏంటి? అతన్ని కాంటాక్ట్ చేయడానికి ఖచ్చితంగా ఫోన్ నెంబర్ కావాలి. ఎలా అది సంపాదించడం? గదిలో చుట్టూ చూసింది. విశాలమైన ఆ గదిలో ఎలాంటి ఫర్నిచర్ లేదు. ఏం చేయాలి? పెదాలు బిగించి చుట్టూ చూసింది. ఎక్కడా టెలిఫోన్ డైరెక్టరీ ఉండే అవకాశమే లేదు. నిసర్గ్, ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి? నాకు సాయం చేస్తానని మాటిచ్చారు, గుర్తు చేయాలి. ఎలా అనుకుంటూ నిస్సహాయంగా గోడకి జారగిలబడి కూర్చుని మోకాళ్ల మీద తల ఆనించి కళ్ళు మూసుకుని అనుకుంది బృంద. అంతవరకు ఆమెలో ఉన్న ధైర్యం మెల్లమెల్లగా కరిగిపోవడం మొదలుపెట్టి బయట కారాగిన శబ్దం వినగానే మరింత భయం వేసింది. దేవుడా, నాకేదో ఒక దారి చూపించు. మోకాళ్ళ చుట్టూ చేతులు వేసుకుని ముడుచుకుని కూర్చుంటూ గట్టిగా కళ్ళు మూసుకుని అనుకుంది. దేవుడా అనే మాట ఎప్పుడు నిసర్గగా మారిపోయిందో ఆమెకి తెలీదు. నిసర్గ్ నిసర్గ్ అంటూ ఆ పేరు తలుచుకోవడం మొదలుపెట్టింది బృంద. బృంద, ఇక చాలు. మేఘం గర్జించిందా అన్నట్టుగా గంభీరంగా వినిపించిన కంఠానికి ఉలిక్కిపడి తలెత్తి చూసింది బృంద. ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. ఎదురుగా నిలబడి ఉన్నాడు అందమైన యువకుడు. అతను పూర్తిగా నల్లని బట్టల్లో ఉన్నాడు. భుజాల దాకా ఎదిగిన జుట్టు గాలికి అలలు అలలుగా ఎగురుతుంటే పాలబుగ్గల పసివాడిలా అమాయకంగా నిలబడి తన వైపే చూస్తున్నాడు. భయంతో బిక్కచచ్చిపోయింది బృంద. చిన్నగా నవ్వాడు నిసర్గ్. నేను నిసర్గ్ని. సాయం కావాలని పిలిచావు. తీరా వస్తే జ్వరం వచ్చిన దానిలో వణికిపోతున్నావు. అసలు మీ మనుషులకి ఒక స్థిరమైన అభిప్రాయం ఉండదా? దేవుడా దేవుడా నువ్వే దిక్కంటారు. తీరా దేవుడే స్వయంగా దిగి వస్తే చచ్చినా నమ్మరు. తీరికగా ఆమె ఎదురుగా నేల మీద సెటిల్ అవుతూ అడిగాడు నిసర్గ్. ఆమె భయంతో గుటకలేసింది. ముందు మంచిని తాగు అంటూ ఆమెకి గాజు గ్లాస్ అందించాడు. ఎలాంటి వస్తువు లేని ఆ గదిలో అతని చేతిలోకి ఆ మంచినీళ్ళ గ్లాస్ ఎలా వచ్చిందో ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు బృందకి. ఎక్కువ ఆలోచించకుండా నన్ను నమ్మి నీళ్లు తాగు, అంతా సర్దుకుంటుంది అంటున్న నిసర్గ వైపు కన్నార్పకుండా చూసింది బృంద. నవ్వాడతను. ఆ నవ్వు స్వచ్ఛమైన పసిపాప నవ్వులా ఉంది. వెన్నెల వెలుగులా ఆహ్లాదాన్ని కలిగించేలా ఉంది. గుండెల్లో గుప్పెడంత ధైర్యాన్ని కొండంత చేసి నింపేదిగా ఉంది ఆ నవ్వు. ఆ నవ్వు నిష్కల్మషంగా ఉంది. బృంద మెల్లగా అతని చేతిలో గ్లాస్ అందుకుని గబగబా తాగేసింది. చల్లని మంచినీళ్లు ఎండిన గొంతులో నుంచి జారుతూ ఉంటే అమృతంలా అనిపించింది ఆమెకి. ఆమె తాగడం పూర్తిగానే చేతిలో నుంచి గ్లాస్ అందుకున్న నిసర్గ్ దాన్ని ఎక్కడ పెట్టాడో తెలియదు కానీ మళ్ళీ అది కనిపించలేదు ఆమెకి. మీరెలా వచ్చారు లోపలికి? గొంతు పెగిల్చుకుని అడిగింది. చిన్నగా నవ్వాడతను. బయట గడియ వేశారు. నువ్వు తప్పించుకోలేదని చాలా నమ్మకం కాబోలు. బయట ఎవరూ కాపలా లేరు. దర్జాగా తలుపు తీసుకుని లోపలికొచ్చేసా అన్నాడు నవ్వుతూ నిసర్గ్. ఆమె అపనమ్మకంగా చూసింది అతని వైపు. నిజం బృందా? కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ చూసుకోవచ్చు. నా కారు కూడా ఉంది బయట నమ్మకంగా చెప్పాడు నిసర్గ్. ఆమె మెల్లమెల్లగా రిలాక్స్ అయింది. గుడ్. ఇప్పుడు నీ శ్యామ్ రావడానికి మరొక అరగంట పడుతుంది. ఎదురు చూద్దామా? మన పని మనం కానిచ్చి ఇక్కడి నుంచి బయటపడదామా అడిగాడు ఛాయిస్ ఆమెకే ఇస్తూ. ఆమె క్షణం కూడా ఆలోచించలేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ప్లీజ్ బ్రతిమాలింది. యువర్ విష్ మై కమాండ్ లేడీ అని నవ్వుతూ లేచి నిలబడి ఆమెకి తన చేతిని అందించాడు. నిస్సంకోచంగా నిసర్గ చేతిని అందుకుని లేచి నిలబడింది బృంద.
ఇప్పుడు నువ్వు ధైర్యంగా నిలబడి చేయవలసిన ముఖ్యమైన పని ఒకటుంది అంటూ ఆమె చేయవలసిన పని చెప్పాడు నిసర్గ్. బృంద శ్రద్ధగా తల ఊపింది. ఆ తర్వాత క్షణం కూడా ఆలస్యం చేయలేదు నిసర్గ్. ఆమెలో భయం పోయి ఉత్సాహం, ఎక్సైట్మెంట్ చోటు చేసుకున్నాయి. హుషారుగా ముందుకు కదిలింది. రే నూకరాజు, తలుపు తీయరా మర్యాదగా, గట్టిగా అరిచింది. మూసి ఉన్న తలుపు పక్కన నిలబడిన నిసర్గ్ నవ్వుతూ తన ఎడమ చేతి బొటనవేలు ఎత్తి చూపించాడు. బంగ్లా లోపల కాంపౌండ్లో కుడి పక్కన కొద్దిగా లోపలికి మెయిన్ గేట్ దూరంగా ఉంది పెద్ద షెడ్. ప్రస్తుతానికి అక్కడ కార్లేమీ లేవు. 4 వ్యక్తులు క్యారం బోర్డు ఆడుకుంటున్నారు. మరొక పక్క మరొక 4 పేకాట ఆడుకుంటున్నారు. అంతలో లోపల నుంచి పెద్దగా ఏదో కింద పడిన శబ్దం కావడంతో ఆటలాపేసి లేచి నిలబడ్డారు. ఏందిరాబాయిగా సౌండ్ ఏంది? యాదగిరి అంటూ ఉండగా క్యారమ్స్ ఆడుతున్న నూకరాజు లోపలికి వెళ్ళి చూడడానికి బయలుదేరాడు. నువ్వాగరా అంటూ వేరే వాడిని పంపాడు యాదగిరి. బయట గడియ తీసి ఉండడం చూసి కళ్ళు చిట్లించాడు వాడు లోపలికి అడుగు పెట్టేసరికి చెవులు చిల్లు పడేలా అరుస్తోంది బృంద. మధ్యలో మెటల్ వస్తువేదో బలంగా నేలకేసి కొడుతున్న శబ్దం వినిపించి ఆశ్చర్యపోయాడు. ఆ గదిలో ఎలాంటి వస్తువు లేదు. మరి ఆ శబ్దం ఎలా వస్తోంది? ఆశ్చర్యపోతూనే తలుపు తీసి లోపలికి వెళ్ళాడు. అదే అతను చేసిన తప్పు. తలుపు తెరుచుకోగానే వెనక నిలబడిన నిసర్గ్ మెరుపు వేగంతో కదిలాడు. వచ్చినవాడికి ఏమైందో అర్థమయ్యేలోపుగా ఎగిరి అంత దూరంలో పడ్డాడు. వాడి పెదవి చిట్లి రక్తం కారడం మొదలయ్యేసరికి భయంతో కెవ్వుమని అరిచాడు. తేరుకుని కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఎవరూ లేరు. బృంద కళ్ళు పెద్దవి చేసుకుని భయంగా తన వైపే చూస్తూ నిలబడింది. ఎవరు కొట్టారు? లేచినబడి భయంగా చుట్టూ చూస్తూ అడిగాడు ఆ రౌడీ. ఎవరూ కొట్టలేదు, నువ్వే గడప తన్నుకుని ముందుకు పడ్డావు అంది బృంద నమ్మకంగా. అతను అనుమానంగా తలుపు వైపు తిరిగాడు. అక్కడెవరూ కనిపించలేదు. అతను దెబ్బతిని కింద పడినప్పుడు చల్లగా బయటికి జారుకున్నాడు నిసర్గ్. కానీ కనుచివరి నుంచి అది చూసిన బృంద తేలికగా ఊపిరి పీల్చుకుంది. దెబ్బతిన్న రౌడీ చుట్టూ తిరిగి చూశాడు అనుమానంగా. తను ఆమె తప్ప వేరే ఎవరూ లేరు. అతను కోపంగా బృంద వైపు చూసి విసురుగా బయటికి వెళ్ళి తలుపు గడియ వేసి తన వాళ్ళ దగ్గరికి నడిచాడు. అతను అలా వెళ్ళగానే నిసర్గ్ అక్కడే ఉన్న గులకరాళ్ళని తీసుకుని గురి చూసి ఆ షెడ్ మీదకి విసిరాడు. పెద్ద శబ్దం చేస్తూ రూఫ్ని తాకి కింద పడింది ఒక రాయి. ఉలిక్కి పడ్డారు లోపలున్న వాళ్ళు. ఇంతలో లోపలికి వెళ్ళినవాడు అక్కడికి చేరుకున్నాడు. ఏమైందిరా, ఆ దెబ్బేంది అడిగాడు యాదగిరి అతన్ని అనుమానంగా చూస్తూ. ఏం లేదన్నా, గుమ్మం తగిలి పడ్డా అన్నాడు వాడు. ఇంతలో రాళ్ల వర్షం కురుస్తున్నట్టుగా తడా తడా పడ్డాయి గులకరాళ్ళు. హడిలిపోయారు వాళ్ళు. బయటికి పరుగు తీశారు అందరూ ఒకేసారి. ఎవరో లోనికొచ్చిండ్రు, ఎదగండి అరిచాడు యాదగిరి. అందరూ తలొక వైపు పరుగులు తీశారు. కానీ అప్పటికే నిసర్గ్ బృంద ఉన్న గదిలోకి ప్రవేశించాడు. అక్కడ ఎవరూ కనిపించక చుట్టూ పీక్కున్నారు వాళ్ళు. అలా వాళ్లతో ఆడుకున్నాక ఒక్కొక్కరిని ఎవరు కొడుతున్నారో తెలియకుండా చితక్కొట్టి వదిలాడు నిసర్గ్. అందరూ రక్తాలు చిందిస్తూ తలకు మూల పడి ఉన్నారు, కానీ ఏం జరిగిందో చెప్పలేకపోయారు. ఆ సమయంలో బృందతో బయటకు వచ్చి వాళ్ళు అలా నేల మీద దొర్లుతూ ఉండగానే దర్జాగా బయటికి వెళ్ళిపోయాడు నిసర్గ్. బృంద, నువ్వు కారులో కూర్చో, బయటికి దిగినని మాటివ్వు. బిల్డింగ్ వెనుక ఆగిన కారులో ఆమెను కూర్చోబెట్టి మృదువుగా కమాండ్ చేశాడు నిసర్గ్. మీరెక్కడికి వెళ్తున్నారు? కంగారుగా అడిగింది. మొదలుపెట్టిన పని పూర్తి చేయడమే నాకు అలవాటు. ఇప్పుడు వచ్చేది అసలైన క్రిమినల్. ఈ చిల్లరగాళ్ళని టచ్ చేసి వదిలేశాను. వాడికి బుద్ధి చెప్పి వదులుతాను. వాడి నోటితోనే వాడు చేయబోయిన అప్రాచ్యపు పని చెప్పిస్తాను. పోలీసులకి సాక్ష్యం కదా కావాలి, అదిద్దాం. నన్ను నమ్మి పాటలు వింటూ కూర్చో అంటూ కారులో ఏసీ ఆన్ చేసి ఎస్పీబీ మాస్ట్రో ఇళయరాజా కాంబినేషన్లో పాటలు పెట్టి కారు తలుపు స్మూత్గా వేసి తిరిగి బిల్డింగ్లోకి నడిచాడు నిసర్గ్. వెళ్తున్న అతని వైపు చూస్తూ కూర్చుంది బృంద. జరుగుతున్నది ఇంకా నమ్మలేకపోతోంది ఆమె. అతను వెళ్ళిన 10 నిమిషాలకి ఆ బిల్డింగ్లోకి వచ్చింది ఒక ఇంపోర్టెడ్ కారు. అందులో నుంచి దిగాడు సారంగపాణి. అతని వెనకాలే దిగాడు అతని మేనలుడు. అతన్ని చూడగానే పరుగున వచ్చారు యాదగిరి అతని అనుచరులు. వాళ్ళ అవతారాలు చూసి కళ్ళు చిట్లించాడు సారంగపాణి. వాళ్లలో వాళ్ళు కొట్టుకున్నారని అనుకున్నాడు. అమ్మాయి ఎక్కడా? డబ్బాలో గులకరాళ్ళు వేసి ఆడించినట్టుగా ఉన్న కంఠంతో అడిగాడు. తమని వివరాలు అడగనందుకు తేలికగా ఊపిరి పీల్చుకుని యాదగిరి స్వయంగా అతన్ని అక్కడికి తీసుకువెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి తెల్లమొహం వేశాడు అతను. సారంగపాణి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవాయి. గది మధ్యలో నేల మీద పడుకుని చేతులని తల కింద దిండుగా చేసుకుని ఒక కాలు చాపి మరొక కాలు మోకాల దగ్గర మడిచి పడుకుని తాపీగా ఈలవేస్తున్నాడు నిసర్గ్. ఇంకా ఎంతసేపు గట్టు? అసహనంగా అడిగాడు శ్యామ్.
కార్ ట్రబుల్ ఇస్తుందని ఊహించలేదు కదా శ్యాము. 10 నిమిషాల్లో వేరే వెహికల్లో వెళ్దాం. అతని పరిస్థితి అర్థం చేసుకున్నట్టుగా అన్నాడు గట్టు. నేను నా బైక్ మీద వెళ్తున్నాను, నువ్వు నీ ఇష్టం వచ్చినప్పుడు రా చెప్పి తన బైక్ వైపు నడిచాడు అతను. అప్పటికే అనుకున్న టైం కన్నా 2 గంటలు లేట్ అయిపోయింది. బృంద ఎలాంటి పరిస్థితిలో ఉందో తెలీదు. అతని మనసంతా ఆందోళనతో నిండిపోయింది. రెక్కలు కట్టుకుని ఎగిరి ఆమె ముందు వాలాలనుంది. ఆమెను ఎత్తుకొచ్చిన వాళ్ళని కత్తికో కండ చొప్పున నరికి పారేయాలనంత కోపం వచ్చింది శ్యామ్కి. బైక్ని ఒక్క కిక్కుతో స్టార్ట్ చేశాడు. అతని వెనుక కూర్చున్నాడు తథాగత్. పోనీ మనిద్దరం చాలు వాళ్ళకి బుద్ధి చెప్పడానికి అనగానే గేర్ మార్చి సరివేగంతో ముందుకు పోనిచ్చాడు బైక్ని శ్యామ్. ఇద్దరు బంగ్లా దగ్గరికి చేరుకునేసరికి వాళ్ల కోసమే ఎదురు చూస్తున్నారు సుమంత్ అతని సహచరుడు. బైక్ ఆగకుండానే వాళ్ళ దగ్గరికి పరుగున వచ్చారు. సార్ సార్, విచిత్రం జరిగిపోయింది, మీరు వచ్చి చూడాలి అన్నాడు సుమంత్. ఆశ్చర్యపోయారు అన్నదమ్ములిద్దరూ. ఏం జరిగింది అడిగాడు తథాగత్ బైక్ దిగుతూనే. నేను చెప్పినా మీరు నమ్మరు. గాలిలో నుంచి హఠాత్తుగా ప్రత్యక్షమైనట్టుగా వచ్చాడతను. ఎలా వచ్చాడో ఎట్నుంచి వచ్చాడో కూడా తెలియలేదు సార్. కానీ వాళ్లతో ఒక ఆట ఆడుకున్నాడు. ఇప్పుడు అసలు వాడిని రేవు పెట్టి వదిలాడు ఎక్సైట్ అవుతూ అన్నాడు సుమంత్. ఒక క్షణం కూడా అక్కడ నిలబడలేదు శ్యామ్. వింటి నుంచి విడిచిన బాణంలా దూసుకుపోయాడు లోపలికి. అక్కడ మూలుగుతూ కూర్చుని ఉన్నాడు సారంగపాణి. అతనికి కొంత దూరంలో మునగ తీసుకుని కూర్చుని భయంతో వణికిపోతూ ఉన్నాడు అతని మేనలుడు. చుట్టూ చెల్లాచెదురుగా పడి ఉన్నారు 8 మంది రౌడీలు. బృంద మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఎదురుగా గోడ కానుకుని నిలబడి ఉన్నాడు అతను. కళ్ళు నక్షత్రాల్లా మెలమెలా మెరుస్తున్నాయి. కూల్గా ఏదో కూనిరాగం తీస్తున్నాడు అతను. ఇంత లేటుగా వస్తే ఎలా శ్యామ్? బృందగతి ఏం కాను? గంభీరమైన కంఠంతో నిలదీశాడు నిసర్గ్ అతన్ని. శ్యామ్కి జరిగింది తెలుస్తుందా? అతను ఎలా స్పందిస్తాడు తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్ని తప్పకుండా వినండి. అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ